పీరియాడిక్ యాక్షన్ డ్రామా జానర్లో వచ్చిన సినిమా తంగలాన్. ముందు విక్రమ్ గారి గురించే చెప్పాలి. ఏం యాక్టింగ్ అండి బాబు, విశ్వరూపం అంతే. ఆ క్యారెక్టర్లో ఆయన్ని తప్ప ఎవరిని ఊహించుకోలేము అన్నట్టు చేశారు. ఈ సినిమా జనరల్ మాస్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జనరల్ ఆడియన్గా చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. ప్లాట్ విషయానికి వస్తే, బ్రిటిష్ వాళ్ళ కాలంలో తంగలానికి ఉన్న భూమి లాక్కుని అదే భూమిలో బానిసలుగా పనిచేపిస్తారు. అదే టైంలో బ్రిటిష్ వాళ్ళు తంగలాన్ ఉన్న గ్రామ ప్రజల సహాయంతో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్న చోటుకు వెళ్ళి బంగారం వెతకాలని అనుకుంటారు. సో ఆ గోల్డ్ జర్నీకి వెళ్ళిన వీళ్ళకి బంగారం దొరికిందా లేదా అన్నదే స్టోరీ. ఇదే మెయిన్ ప్లాట్గా తీసుకుని అప్పట్లో జరిగిన చాలా విషయాన్ని చెప్పడానికి ట్రై చేశారు. దళితులకి బ్రాహ్మణులకి మధ్య ఉన్న వ్యత్యాసం కానీ, బుద్ధుని సిద్ధాంతం దళితులు తెలుసుకోవాలి అనుకుంటే బ్రాహ్మణుడు దాన్ని అంతం చేయాలనుకోవడం, ఇలా చాలా పాయింట్స్ ఇంటర్నల్గా చెప్పడానికి ట్రై చేశారు. అండ్ స్టార్టింగ్లో కూడా ఒక మెయిన్ పాయింట్ సింగిల్ లైన్ డైలాగ్ ఉంటుంది. ఆ బంగారం ఎవరికి పడితే వాళ్ళకి చిక్కదు, దాని అవసరం ఉన్న వాళ్ళకే దక్కుద్ది అంటాడు. ఆ పాయింటే లాస్ట్ వరకు ఉంటుంది. ఓవరాల్గా జనరల్ ఆడియన్గా చూస్తే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది మూవీ. ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వలేము. అక్కడికి పనిచేయడానికి వచ్చింది కూలి కోసం అంటారు, మళ్ళీ ఆ గోల్డ్లో షేర్ కావాలని ఫైట్ చేస్తారు. ఆరతి క్యారెక్టర్ని మూవీ అంత హైప్తో పెంచి లాస్ట్కి సింపుల్గా ఫినిష్ చేశారు. పర్ఫార్మెన్సెస్, విక్రమ్ గారి యాక్టింగ్ పీక్. అసలు మూవీలో విక్రమ్ గారు కనపడరు, తంగలాన్ క్యారెక్టరే మైండ్లో ఉంటుంది. యాక్చువల్లీ తంగలాన్ అంటే సన్ ఆఫ్ గాడ్ అనే మీనింగ్ అంట, దైవపుత్రుడు అని. ఆయన మూవీస్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు యాక్టింగ్లో. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. టెక్నికాలిటీస్ ముందు మనం చెప్పుకోవాల్సిన సినిమాటోగ్రఫీ సూపర్, అసలు విజువల్లీ స్టన్నింగ్గా ఉంటుంది. అండ్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పాడేశారు. అండ్ తంగలాన్ టైటిల్ సాంగ్ కూడా బాగుంటుంది. వెల్ డైరెక్ట్, బట్ మూవీ కొంచెం స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. పారంజిత్ గారి మూవీస్ అనే మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. ముందు వచ్చిన కాలా కబాలి చూస్తే అర్థమవుద్ది ఆయన నేచర్. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఆ భాష నేటివ్ టచ్ వచ్చేలా తీసుకున్నారు. ఓవరాల్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఎస్పెషల్లీ తంగలాన్ పిల్లలకి కథ చెప్తున్న ఆ ప్లాట్ చాలా బాగా నచ్చుద్ది. అండ్ సెకండ్ హాఫ్ డ్రాప్ అయి క్లైమాక్స్ రైజ్ అవుద్ది. బట్ విక్రమ్ గారి పర్ఫార్మెన్స్కి, ఆ విజువల్ ఫీల్కి చూడొచ్చు మూవీ. ఇంకా అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు మూవీని.